ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ సర్పంచ్ పదవికి పోటీ చేయడం తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త రాజకీయ చర్చకు దారితీసింది. జిల్లా స్థాయి కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకులు కూడా సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం రాజకీయ వర్గాలకు ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలో రవీందర్ గౌడ్ తన సొంత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. 1995లో ఇదే హన్మాజీపేటకు సర్పంచ్గా సేవలందించిన ఆయన మళ్ళీ అదే పదవికి చేపట్టడం ద్వారా ప్రజాసేవకు ఈ స్థానాన్ని చివరి అధ్యయనంగా మార్చుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడానికి ముందుగా మరోసారి సర్పంచ్ పదవిలో ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే నామినేషన్ చేశానని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆయన గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం అన్నటువంటి మహాత్మా గాంధీ సూక్తులను అనుసరించి మరి ఈరోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో హన్మాజీపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. హన్మాజీపేట గ్రామ ప్రజల ఆశీస్సులతో మరి కీర్తిశేషులు మా నాన్నగారు అయినటువంటి తీగల నారాయణ గౌడ్ గారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మరి హన్మాజీపేట మాకు కన్నతల్లి లాంటిది. ఇక్కడి గ్రామం కోసం కానీ ప్రజల కోసం మేము దేనికైనా కానీ సిద్ధంగా ఉన్న కుటుంబం కాబట్టి మరి ఈ గ్రామాన్ని మరోసారి అభివృద్ధి పథంలో గతంలోనే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోవడం జరిగింది, ఉత్తమ గ్రామ పంచాయతీగా. మళ్ళీ కూడా మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడానికి మరో అవకాశం ఇవ్వడానికి ప్రజలందరూ ఆశీస్సులు కోరడానికి ఈరోజు నామినేషన్ సర్పంచ్గా వేయడం జరిగింది. మరి కొందరు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన వ్యక్తి మళ్ళీ గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం ఏంటని కొందరు భావిస్తున్నారు. మేము రాజకీయంగా మా నాన్నగారు హన్మాజీపేట గ్రామ